వెల్కమ్ టు మెగా 9 టీవీ. టెక్నాలజీ అనేది మనిషి అవసరాలను సులభతరం చేయడానికి రావాలి. కానీ కొందరు దుర్మార్గులు దానిని అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి వాడుతున్నారు. మొన్నటి వరకు విజయవాడలో కలకలం సృష్టించిన న్యూడ్ వీడియో కాల్ దందా ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి పాకింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, విద్యావంతులకు నిలయమైన తెనాలిలో వెలుగు చూసిన ఈ నీలి నీడలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేస్తున్నాయి. అసలు తెనాలిలో ఈ నగ్న ప్రదర్శన వెనుక ఉన్న ఆ నెట్వర్క్ ఏంటి? సామాన్య మహిళలు సైతం ఈ రొంపిలోకి ఎలా దిగుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి పట్టణం కేంద్రంగా సాగుతున్న ఈ జుగుప్సాకరమైన ఆన్లైన్ దందాను పోలీసులు ఛేదించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆన్లైన్ పోర్టల్స్ వేదికగా మహిళలతో న్యూడ్ కాల్స్ ఇప్పిస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టయింది. పట్టణంలోని చెంచుపేట, పాండురంగపేట వంటి ప్రాంతాలను అడ్డాగా చేసుకుని కేవలం డబ్బు కోసం సామాన్య మహిళలను, యువతలను ఈ లీగల్ బిజినెస్ లోకి దింపుతున్నారు. ఒకప్పుడు హోటల్స్ గదుల్లో జరిగే వ్యభిచారం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోకి, వాట్సాప్ గ్రూపుల్లోకి చేరిపోయింది. ఈ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి సాయి అనే యువకుడు అని తెలుస్తోంది. ఒక మహిళ కొడుకే ఈ దందాలో మీడియేటర్ గా, బ్రోకర్ గా వ్యవహరిస్తుండటం అత్యంత విషాదకరం. వీరు ఒక టీమ్ గా ఏర్పడి 45 నుంచి 50 ఏళ్ల వయసున్న ఏజ్ బార్ ఆంటీలతో అసభ్యకరంగా మాట్లాడిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా గతంలో విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో కార్యకలాపాలు సాగించి ఇప్పుడు తెనాలికి మకాం మార్చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ ఎలా జరుగుతోందంటే, మొదట ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కస్టమర్లను పట్టుకుంటారు. అందులో పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్లు పంపిన వారికి మాత్రమే వీడియో కాల్ లింకులు ఇస్తారు. 10 నుంచి 15 నిమిషాల కాల్ కోసం 1000 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించి కేవలం శరీరాన్ని మాత్రమే చూపిస్తూ వికృత చేష్టలు చేసేలా ఈ మహిళలను ఒప్పిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక జల్సాల కోసం ఇలా చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తెనాలి 3 టౌన్ పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఇది ఒక చిన్న క్రైమ్ మాత్రమే కాదని, దీని వెనుక అంతర్జాతీయ స్థాయి నెట్వర్క్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. విచారణలో సుమారు 100 మంది వరకు మహిళలు ఈ నెట్వర్క్ లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. పోలీసులు ఆ ఫోన్ కాల్ డేటాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్లను విశ్లేషిస్తున్నారు. సైబర్ నిపుణుల సహాయంతో ఈ పోర్టల్స్ ఎలా రన్ అవుతున్నాయి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనే విషయాలను వెలుగులోకి తీస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి కాల్ ని, ప్రతి లింక్ ని నమ్మితే జీవితాలు నాశనం అవుతాయని ఈ ఘటన హెచ్చరిస్తోంది. డబ్బు కోసం కన్న తల్లిని కూడా ఇలాంటి దందాల్లోకి దింపే నీచమైన స్థితికి కొందరు దిగజారిపోవటం సమాజానికి గండం. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కానీ మన సంస్కృతిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. తెనాలిలో బయటపడిన ఈ ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా లేకపోతే మనం కూడా ఇలాంటి నీలి నీడలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.